ఇజలాట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. దేవుడు తన పక్షముగా పోరాడడానికి ఎవరిని ఎన్నిక చేస్తాడు? గనులనా? గొప్పవారినా? ధనవంతులనా? అధికారులనా? బలము కలిగిన వారినా? ఎవరిని ఎన్నిక చేస్తాడు? అంటే వాస్తవంగా దేవునికి మించినటువంటి గనుడు ఎవ్వడునూ లేడు. ఆయన మీద పోరాటము చేయగలిగిన వాడు కూడా ఎవ్వడునూ లేడు. అయితే విశ్వమందు తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం దేవునికి లేనే లేదు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మనం ప్రకటిస్తున్నటువంటి యేసుప్రభుల వారు. అయితే లోకములో నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, అర్హత లేని ప్రజలను తన పక్షంగా నిలువబెట్టుకొని జ్ఞానులను సిగ్గుపరుచున్నట్లుగా దేవుడు వీరిని ఏర్పరచుకున్నాడు. గిద్యోన్ని ప్రభువు పిలిచినప్పుడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని గిద్యోని పిలిచే నాటికి ఆ సమయమునకు గిద్యోను పరిస్థితి తెలుసా? అతను గోధుమలను దుల్లగొట్టుకొనుచూ ఉంటాడు, అమాలేకులకు కనిపించకుండా. అటువంటి వ్యక్తిని పిలిచి ఇజ్రాయేలీల ప్రజలను విడిపించటం నీ వలన జరుగును అంటాడు. నీవు ఇజ్రాయేలీల ప్రజలను విడిపిస్తావు అని ప్రకటిస్తాడు. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని ప్రజలారా. పిలిచే సమయానికి గిద్యోని స్థితి ఏమిటి? ఈరోజు నా స్థితి కూడా అంతే. మనం ఎంత బలహీనులమైనప్పటికీ, ఎన్నిక లేని వారమైనప్పటికీ, తృణీకరించబడిన వారైనప్పటికీ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం, దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వారం. కనుకనే ఈరోజు సమాజంలో నీవు నిలబడి సర్వోన్నతమైన సత్యమును ప్రకటిస్తూ ఉన్నావు. అనేకులను క్రీస్తు రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉన్నావు. నీ వెనుక ఉంది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. నిన్ను నడిపిస్తుంది సర్వ విశ్వమును కలగజేసినటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి దేవుడు. కాబట్టి ప్రతి వారును కూడా మీ ఎన్నిక ఏర్పాటును బట్టి ప్రభువులో ముందుకు వెళ్దాం. దేవుడు మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.